చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం వెంకట్రావు మాట్లాడుతూ పిల్లలకు మంచి విద్యను అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అయితే పిల్లలకు మంచి చెడు తెలియజేయడం తల్లిదండ్రుల బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాల నుండి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారని, విద్యను మించిన ఆస్తి లేదన్నారు. కొన్ని సమస్యలు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లామని, అతి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. చాలా శుద్ధమైనవండి. విశాఖపట్నం జిల్లా చెనగదిలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెంలో నిర్వహిస్తున్న మన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈరోజు నిర్వహించుకున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ శాసనసభ్యుల్ని, అలాగే కార్పొరేటర్లని, అదేవిధంగా స్థానిక నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరై ఉన్నారు. ఇక్కడ మన పాఠశాల తాలూకు ఈ అవసరాలని, లేకపోతే ఆ విద్యార్థుల తాలూకు ఉన్నతికి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మనం గుర్తించాము. అదంతా కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగిందండి. ఈ విషయాన్ని అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం అయింది. ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు తన దృష్టిలో తీసుకుని వెళ్ళి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తాలూకు వారి దృష్టికి తీసుకుని వచ్చి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మేమంతా నిర్ణయించుకున్నామండి. దానికి మా ఏదైతే ఎస్ఎంసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, పేరెంట్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ గారు, మిగతా సభ్యులందరూ కూడా మనకి ఎనలేని సహకారాన్ని అందిస్తున్నారండి. ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారిని, అలాగే మన పేరెంట్స్ ని, మన గ్రామ పెద్దల్ని అందరినీ ఆహ్వానించడం జరిగిందండి. వారు టీచర్లతో మమేకమయ్యి పేరెంట్స్ కూడా మంచి చెడులు మాట్లాడుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా మేము ఒక పేపర్ రూపంలో పెట్టుకొని మన శాసనసభ్యులైనటువంటి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లి మా స్కూల్ యొక్క అభివృద్ధి చేయడానికి, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఆయన సహాయం కోరడం జరుగుతుందండి. లూపిన్ ఫార్మా పరిశ్రమ ప్రమాదంపై సమగ్ర